డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా రెండవ భాగం కార్లు, ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేటివి. ఆ తర్వాత ఆటోలోళ్ళు పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ. ఫైన్ వేస్తే ఓ బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తాయి, వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తిడతారు. రవాణా శాఖకే ఉంది. పట్టుకోపోతే ఎలక కోపం, ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు రెండు దిక్కుల మీకే ఇబ్బంది ఉంది. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా, ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకురండి. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఇవే కాదు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆక్రమించుకోవడంతో ఆ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, తగ్గాల్సిన కాలుష్యం రోడ్ల మీదకి వస్తుంది. రోడ్ల మీద నుంచి మన ఇండ్లకు వస్తుంది. ఇండ్లకు వచ్చిన కాలుష్యం మనం పీల్చుకుంటే గుండెలకు పోతుంది. దాంతో క్యాన్సర్ వస్తుంది, విపరీతమైన రోగాలు వస్తున్నాయి. మనకు మనమే విధించుకున్న మరణ శిక్ష ఇది. ఈ మరణ శిక్ష నుంచి బయటపడాలంటే దేవుడిచ్చిన వరం మూసీ నది. మూసీ నదిని పునరుజ్జీవింపజేసుకొని మూసా పరివాహక ప్రాంతం, ఈసా పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు వర్షాకాలంలోనే వస్తాయి. కానీ సంవత్సరం మొత్తం మూసీ కలకలలాడాలంటే గోదావరి నదిని మూసీతో అనుసంధానం చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీ మొత్తం ఎప్పటికప్పుడు మంచి నీళ్లను ప్రవహింపజేయడం ద్వారా ఈ మూసీలో ఉన్న కాలుష్యాన్ని కడగొచ్చు. హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలుషితమైన వాతావరణం నుంచి మన నగరాన్ని కాపాడుకోవచ్చు. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ జరగాలి అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. అందుకే ఈరోజు ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి. మన కళ్ళ ముందల్నే స్పెయిన్ మన చూసినాం. కొన్ని వేల కార్లు, కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం స్పెయిన్లో కొట్టుకుపోయింది. అది వేరే దేశం. కానీ ఢిల్లీ మనం కళ్ళతో చూసినాం, చెన్నై మన కళ్ళతో చూసినాం, ముంబై మన కళ్ళతో చూసినాం. మరి మన హైదరాబాదును కూడా ఇంకొక కల్లోలిత నగరంగా మనం మార్చుకుందామా? లేదా కొంత కఠినమైన నిబంధనలు పాటించి వాటిని అమలు చేయడం ద్వారా రవాణా శాఖకు మనం సహకరించి ఆర్టీసీ కార్మికులను మనం ప్రోత్సహించి ఈ కాలుష్యాన్ని నియంత్రించినప్పుడే మన బతుకులు బాగుపడతాయి, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మనం ఇంకా 100 ఏళ్లు బతకడానికి అవసరమైన వాతావరణాన్ని నగరంలో తెచ్చుకోవాలి. ఈ నగరంలో ఇవన్నీ తెచ్చుకోవాలి అని అంటే రవాణా శాఖ పూర్తి స్థాయిలో పని చెయ్యాలి. ప్రజలు వాళ్లకు సహకరించాలి. అందుకే మిత్రులారా, ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తుంది. కొన్నిసార్లు నిబంధనలు కఠినతరమైన వాటిని అమలు చేస్తాం. అధికారులకు వాటిని అమలు చేసేటప్పుడు స్వేచ్ఛనిస్తాం. మీరందరి నగరం మనది. ఈ నగరంలో మనమే ఉన్నాం. మనం కాదు, మన భవిష్యత్ తరాలు ఇక్కడ నివసించాలి. ఈ నగరం అద్భుతంగా రాణించాలి. ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందాలి అని అంటే మా రవాణా శాఖ పూర్తి స్థాయిలో పని చెయ్యాలి. సంపూర్ణంగా మీరు చేస్తారనే నమ్మకం, విశ్వాసం నాకున్నది. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ